ఇక వరంగల్ విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో అధికార పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ములుగులో అధికార పార్టీకి 12, బీఆర్ఎస్ 5, బీజేపీకి 1, ఇతరులు ఒక్కచోట గెలుపొందారు. పరకాలలో కాంగ్రెస్ కు 12, బీఆర్ఎస్ 6, బీజేపీకి 3, స్వతంత్రులు ఒక వార్డులో గెలిచారు. స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ 5 చోట్ల గెలుపొందాయి. భూపాలపల్లిలో కాంగ్రెస్ కు 16, బీఆర్ఎస్ 10, బీజేపీ ఇతరులు చెరో 2 వార్డుల్లో విజయం సాధించారు. డోర్నకల్లో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4 వార్డుల్లో గెలుపొందాయి. మహబూబాబాద్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 12, బీజేపీకి 1, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. మరిపెడలో కాంగ్రెస్ కు 9, బీఆర్ఎస్ 5, ఇతరులు 1 వార్డులో గెలిచారు. తొర్రూరులో కాంగ్రెస్ కు 7, గులాబీ పార్టీకి 9 వార్డులు వచ్చాయి. జనగామలో కాంగ్రెస్ కు 12, బీఆర్ఎస్ 13, ఇతరులు 5 వార్డుల్లో విజయం సాధించారు. వరంగల్ జిల్లాలో అధికార పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ అరుణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ్, అధికార పార్టీ గెలుపు ఉత్సాహంతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది, సంబరాలు చేసుకుంటుంది. ఓవరాల్ గా చూస్తే మీ విశ్లేషణ ఏంటి? వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేజర్ మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళాయి. ఏంటి మీ అనాలిసిస్? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే, తొర్రూరుకు సంబంధించిన మున్సిపాలిటీని మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంకా మిగిలినటువంటి 4 మున్సిపాలిటీలు హంగు ఏర్పడింది. మొత్తంగా గత 2020లో జరిగినటువంటి మున్సిపాలిటీలో కేవలం 9 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అభివృద్ధి జరిగిన తర్వాత కొంత మరో 3 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ములుగు, స్టేషన్ ఘన్పూర్, కే సముద్రం, ఈ 3 మున్సిపాలిటీలు కొత్తగా కలవడం వల్ల మొత్తం 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 2020లో 9 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసి అన్ని స్థానాలు 9 స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలుపొందింది. కానీ 2026లో జరిగినటువంటి ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ ఖచ్చితంగా గత వైభవాన్ని చాటు చెప్పుకుంటామని ఎన్నికల బరిలో నిలిచే ముందు ధీమా వ్యక్తం చేస్తూ పూర్తి హంగులను ఇందులో పెట్టిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టుకోగలిగింది. మెజార్టీ స్థానాల్లో 7 స్థానాలని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరిపేడ 15 వార్డులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోయినది. 8 చోట్ల కాంగ్రెస్ గెలుపొందగా బీఆర్ఎస్ 6 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి గెలుపొందడం వల్ల ఇది మరిపేడ మున్సిపాలిటీ కంప్లీట్ గా కాంగ్రెస్ లోకి నేరుగా వచ్చేసినట్లయింది. అలాగే డోర్నకల్లో కూడా 15 వార్డులకు ఎన్నికలు జరిగితే 11 వార్డులు పూర్తిగా కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 4 చోట్ల గెలిచింది. బీజేపీ ఇక్కడ కనీసం అక్కడ ఖాతా తెరవలేదు. దీంతో డోర్నకల్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేసింది. స్టేషన్ ఘన్పూర్ లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి కడియం శ్రీహరి ప్రభావం కొంత ఉంటుంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా అక్కడ స్థానం నిలబెట్టుకోవాలి. గత వైభవం లాగానే కొత్త మున్సిపాలిటీ అయిన నేపథ్యంలో కడియం శ్రీహరి మీద ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని భావించారు. దీంతో అక్కడ స్టేషన్ ఘన్పూర్ లో బీఆర్ఎస్ పాగా వేయాలని భావించినటువంటి వాళ్ళ ఎత్తుగడ అక్కడ ఫలించలేనట్టు అయిపోయింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ 13 స్థానాల్లో విజయం సాధించడంతో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది. బీఆర్ఎస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఇంకా తొర్రూరు మున్సిపాలిటీలో మాత్రం అంచనాలకు మించి పోటీ జరిగింది. యశస్విని రెడ్డి అత్త తీవ్రమైన ఎఫర్ట్ పెట్టారు. అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడ కాంగ్రెస్ లో గెలిపించడం కోసం ప్రయత్నం జరిగింది. తొర్రూరు మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మాజీ మంత్రి న్యాయకారరావు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలిపించుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డారు. దీంతో తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది బీఆర్ఎస్ పూర్తిగా ఇక్కడ చైర్మన్ గిరిని దక్కించుకోవడం కోసం కావాల్సినటువంటి పూర్తి మెజార్టీని సాధించగలిగింది. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకే పరిమితం అవడం వల్ల కాంగ్రెస్ తొర్రూరు మీద ఎంత ప్రయత్నం చేసినా అది గెలుచుకోలేకపోయేది. ఇక ములుగులో సీతక్క
ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోగలిగారు. ఆవిడ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి 20 వార్డులకు ఎన్నికలు జరిగితే 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొంది బీఆర్ఎస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 1 స్థానంలో గెలిచింది. ఇతరు 2 స్థానాల్లో గెలవడం వల్ల ఇతరులు 2 స్థానాల్లో గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్ లోకి టచ్ లో ఉన్నారు. దీంతో ములుగు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది. జనగామ కొంత ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. జనగామలో 30 వార్డులకు ఎన్నికలు జరిగితే 12 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 13 వార్డులు గెలిచింది. సిపిఎం 1 వార్డు గెలిచింది. స్వతంత్రులు చాలా కీలకంగా మారుతున్నారు. ఇక్కడ 3 స్వతంత్రులు ఎవరైతే ఇండిపెండెంట్ గా గెలిచారో వీళ్ళని జనగామలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి వాళ్ళతో మంత్రాలు జరిపి జనగామ మున్సిపాలిటీని పీఠం దక్కించుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణమే జనగామలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వర్ధన్నపేటలో కూడా పోటాపోటీ ఎన్నికలు జరిగాయి. మొదట 6 స్థానాల్లో గెలుపడం బీఆర్ఎస్ 12 వర్ధన్నపేటలో 12 వార్డులకి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచింది. స్వతంత్రులు 1 స్థానంలో గెలిచారు. కౌంటింగ్ జరుగుతున్న టైంలో బీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలిచిందని ప్రకటించినటువంటి ఎన్నికల సిబ్బంది ఆ తర్వాత రీకౌంటింగ్ వెళ్లడం వల్ల కాంగ్రెస్ గెలుపొందినట్టుగా చెప్పడం జరిగింది. ఇట్లా మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కొంత రసవత్తరంగా అయితే జరిగినాయి. 4 చోట్ల హంగ్ వచ్చింది. 7 చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. ఇక 7 చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 1 చోట గెలుపొందింది. మొత్తంగా పొలిటికల్ హీట్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఫలితాల వల్ల పెరుగుతుంది. దేవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.